నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు నగరంలో మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి ప్రధానమంత్రి జన వికాస్ కింద మంజూరైన 26.61కి సంబంధించిన 5 పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యము, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ ఖన్నాతో పాటు ఏపీ ఈడబ్ల్యూఐడిసి శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్తో పాటు వక్ఫ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను గురించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద 26.61 కోట్లతో కర్నూలు నగరానికి మంజూరైన 5 పనుల వివరంల ప్రగతి నివేదికలను చూసి ఈ పనులు మొదలు పెట్టేందుకు ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. 5 పనుల్లో ఒక్క పనికి మాత్రమే భూమిని కేటాయించడం జరిగిందని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, మిగిలిన 4 పనులను ఎక్కడ మొదలు పెడతారో గుర్తించి అందుకు అవసరమైన భూమిని కేటాయించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు నగరంలోని మైనారిటీల సంక్షేమం కోసం సత్వరమే పనులు ప్రారంభించాలని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ ఖన్నాను మంత్రి ఆదేశించారు. అలాగే నేటి వరకు చర్చిలకు, మసీదులకు, షాదీఖానాల నిర్మాణాలకు విడుదలైన నిధులను గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు తయారు చేసి 4 రోజులలో తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కర్నూలు నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆక్రమణకు గురైన భూములను గుర్తించి సత్వర చర్యలు చేపట్టాలని, ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను 4 రోజులలో సమర్పించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, మైనారిటీల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. కర్నూలు నగరంలో మంచినీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగరపాలక సంస్థ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగరపాలక సంస్థ అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ నగరాభివృద్ధికి సంబంధించి తీసుకుంటున్న చర్యలు, వాటి స్థితిగతులను మంత్రి టీజీ భరత్కు వివరించారు. గత నెల 15వ తేదీన నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలుపై మంత్రి ఆరా తీశారు. అలాగే అమృత్ 2 పథకానికి సంబంధించి మంజూరై నిలిచిపోయిన జగన్నాథ గట్టు మీద 130 కోట్లతో 50 MLD నీటి శుద్ధి కేంద్రం, అలాగే 21 ESLR ట్యాంకుల నిర్మాణం, తుంగభద్ర నది ఒడ్డున 122 కోట్లతో 35 MLD మురుగునీరు శుద్ధి కేంద్ర నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నగర ప్రజలకు పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. త్రాగునీటి సరఫరా సాధ్యమైనంత రాత్రి వేళల్లో కాకుండా పగలు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కళాశాల మీదుగా కలెక్టరేట్ వరకు పెండింగ్లో ఉన్న రోడ్డు విస్తరణ పనులపై దృష్టి పెట్టాలని, రోడ్డు విస్తరణ బాధితులతో సమావేశం నిర్వహించి వారికి తగిన న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ వద్ద ఎస్ఏపీ క్యాంపులో నుంచి బస్టాండ్ సమీపంలో ప్రవేశించేలా రూపొందించిన 60 అడుగుల రోడ్డు విషయమై 2వ పటాలం పోలీస్ అధికారులతో మాట్లాడాలని మంత్రి టీజీ భరత్ సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుద్ధ్యంపై ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఆటోల ద్వారా చిన్న సందుల్లో కూడా హైపో ద్రావణాన్ని పిచికారీ చేయాలని మంత్రి పేర్కొన్నారు. పూడికతీత పనులు మరింతగా వేగంగా చేపట్టాలని తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ చంద్రమౌళి, నగరపాలక ఎస్ఈ డి వేణుగోపాల్, ఎంఈలు షాకీర్, శేషిర్ సాయి, ఆరోగ్యాధికారి విశ్వేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జ్ సిటీ ప్లానర్ సంధ్య,
మేనేజర్ చిన్నరాముడు, సెక్రటరీ నాగరాజు, హార్టికల్చర్ ఏడీ విజయలక్ష్మి, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాజధానితో పాటు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి డోన్ ఎమ్మెల్యే కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను సందర్శించిన అనంతరం మాజీ కేంద్ర మంత్రి డోన్ ఎమ్మెల్యే కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నామని, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని విమర్శించారు. గత 5 ఏళ్లలో ఇసుక, లిక్కర్ ఇలా అన్ని రంగాలలోనూ మాఫియా దోపిడీ జరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చిందని, ఇది అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కానీ విలాసవంతంగా పార్టీ ఆఫీసులను మాత్రం నిర్మించుకున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ప్రభుత్వ కార్యాలయాలుగా వినియోగిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరుగుతుందని, ఇది దేశంలోనే ఆదర్శ నగరంగా రూపొందుతుందని వివరించారు. జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన కృషి చేస్తామని వివరించారు. వర్గాలు ఇబ్బంది పడ్డాయి, దానివల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. గత సంవత్సరంలో మేము తుంగభద్ర వెళ్ళాం, చూస్తే కొన్ని కోట్ల విలువైన ఇసుకని మన కర్నూలు జిల్లాలో కొన్ని కోట్ల విలువైన ఇసుకను దోచారు. చంద్రబాబు నాయుడు గారు మేధావి, విజనరీ మ్యాన్, క్షేత్రాన్ని బాగా స్టడీ చేశారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైకాపాకి ఇచ్చే ఛాన్సే లేదు. శాశ్వతంగా మళ్ళీ మేమే ఉంటాం, ఇంకా 10 మేము ఉంటాం. ఆయన కళ్ళ కట్టున్నాడు. ఆయన నడితే బెస్ట్, ఈ ఇక్కడ ముందు బెస్ట్ అది, లేదా బెస్ట్ అది, లేదా మతం లేదా క్రిస్టియన్ మతం లేదా హిందూ మతం తీసుకొని ఆయన జప చేసుకుంటే కానీ ఇంకా ముఖ్యమంత్రి ఛాన్స్ లేదు. ప్రజల్లో ఇది నా భావన, ప్రజల భావన. 5 సంవత్సరాలు నగరం చూపించాడు, ప్రతి చోట మనం చూపించాడు. నగరంలోని ఆర్కా హాస్పిటల్లో రాయలసీమలోనే మొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ను ప్రారంభిస్తున్నట్లు హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆర్కా హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న ఆర్కా హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రితీష్ రెడ్డి, డాక్టర్ అమలారెడ్డి, డాక్టర్ శశివర్ధన్ రెడ్డి, డాక్టర్ చందన్ కుమార్, శ్రీనివాస్ తాంబే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులోని ఆర్కా హాస్పిటల్లో రాయలసీమలోనే మొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ప్రారంభించామని తెలిపారు. కర్నూలు ఆర్కా ఆసుపత్రి మరియు గ్లెనిగల్స్ ఆసుపత్రి హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ అతి త్వరలో కర్నూలులో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 100 మంది లివర్ వ్యాధిగ్రస్తుల్లో 10 మందికి మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుందని, మిగిలిన వారికి మందుల ద్వారానే న్యాయం చేయవచ్చని డాక్టర్ తెలిపారు. కాలేయ వ్యాధిపై మరియు కాలేయ మార్పిడిపై పేషెంట్లకు అవగాహన కల్పిస్తామని, కాలేయ మార్పిడి అందరికీ చేయమని, కాలేయం మార్పిడి చేస్తే కోలుకునే వారికి మాత్రమే చేస్తామన్నారు. కాలేయ మార్పిడి చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు త్వరగా చేస్తే రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ రితీష్ రెడ్డి తెలిపారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సగం డబ్బులు ఇస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమలారెడ్డి, డాక్టర్ శశివర్ధన్ రెడ్డి, డాక్టర్ చందన్ కుమార్, శ్రీనివాస్ తాంబే తదితరులు పాల్గొన్నారు. టైమింగ్ అంత ముఖ్యము, అందుకోసమే క్లినిక్ పెట్టేది. ఇది నెలకి 2 సార్లు వస్తాము. ఫస్ట్ బుధవారము, 4th బుధవారం వస్తాము. ఇక్కడ పేషెంట్లు చూస్తాము, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడము, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడము, వాళ్ళ లివర్ ఏ స్టేజ్లో ఉంది, ఏం చేస్తే బాగా అవుతుంది. అండ్ 100 మందిలో 10 మందికే మనం ట్రాన్స్ప్లాంట్ చెప్పేది, మిగతా 90% మెడికల్గా మేనేజ్ చేయాలి. చాలా కారణాలు ఉన్నట్టు లివర్ ప్రాబ్లం రావడానికి. ఆల్కహాల్ కాకుండా, ఆల్కహాల్ లేకుండా కారణాలు చాలా ఉంటాయి. సో మన ప్రపంచంలో చూస్తే 100 మందికి లివర్ డిసీజ్లు ఉండే వాళ్ళకి 50% ఆల్కహాల్ ఉన్నా, మిగతా 50% 40% ఫ్యాటీ లివర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం అలవాటు లేదు, ఏం లేదు. షుగర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది కొంతమందికి. మిగతా 10% హెపటైటిస్ బి, హెపటైటిస్ అలాంటి కామన్ థింగ్స్ ఉంటాయి. సో ఆ 40% జనాలకి ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఆ 40% ఇంకా ఎక్కువైపోయి 60% అవుతుంది. ఆల్కహాల్ కన్నా ఎక్కువైపోతుంది ఫ్యాటీ లివరు. అది మన డైట్, మన లైఫ్ స్టైల్తో వచ్చేది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
సో ఇలా కారణాలు చాలా ఉంటాయి లివర్కి. అందుకోసమే ఇప్పుడు లివర్ ఒక మెయిన్ మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్. మన ఫ్యాక్టరీ, మన లైఫ్ అంతా మెయింటైన్ చేయడానికి, ఏం తిన్నా అరిగించేకి. సో ఇక్కడ ఏంటంటే ఈ క్లినిక్ ఎసెన్స్ ఏంటంటే ఆ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వడము, గైడ్ చేయడము. రితేష్ లోకల్ మన ఆర్కా హాస్పిటల్ డాక్టర్స్తో తప్పకుండా ఆ రిక్వైర్మెంట్ ఉంది. ఒకసారి ఆర్గన్ డొనేషన్ అంతా పికప్ అవుతూ ఫ్యూచర్లో ప్రోగ్రామ్ పెట్టగలిగితే అది ఇంకా మంచిది మన ప్రజలకి. కాస్ట్ ఫ్యాక్టర్ చూస్తే అందరూ భయపడతారు చాలా ఎక్కువ డబ్బులు అవుతాయని, కానీ ఏపీ గవర్నమెంట్ సహకరిస్తుంది. ఎస్టిమేట్ లెటర్ మీద గవర్నమెంట్ CMRO ద్వారా ఫండింగ్ ఇస్తున్నారు. సో దాంతో ఎంతమందికి మేలు అవుతుంది. సో తప్పు గైడెన్స్తో చాలామంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకోసమే క్లినిక్ పెట్టేది. అట్లీస్ట్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుని వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు. ఏదో ఎవరో చెప్పారని తప్పగా డిసైడ్ చేసుకొని ఒక మంచి అవకాశం పోగొట్టుకోకూడదని ఆ ఒక్క ఆశతోనే ఈ క్లినిక్ పెట్టేది. అండ్ సార్ చెప్పినట్టు ఇక్కడ పేషెంట్లకి మనం సర్వీస్ ఇవ్వడానికి అండ్ ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే అదొక ఒక మంచి ఆలోచనతో చేసేది. శ్రీధర్ గుప్తా అండి, మాది కర్నూలే. నాకు జాండీస్ వచ్చి చాలా ఎక్కువైపోయింది. తర్వాత అది లివర్కి ప్రాబ్లం అన్నారు. హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ పోయినాము. అది నా ట్రాన్స్ప్లాంట్ చేయాలని సార్ అన్నారు, చందన్ సారు. ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, నాకు అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నా ఆరోగ్యం అయితే ప్రాబ్లం ఏం లేదు నాకు 2 ఏళ్ళ నుండి. సార్ అయితే చాలా బాగా చూస్తాడండి. లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ లివర్ ప్రాబ్లం ఏమున్నా కానీ సార్ చాలా బాగా చేస్తాడు. ఆహూజా కంపెనీకి చెందిన అధునాతన సౌండ్ సిస్టంలను బాలాజీ ఏజెన్సీస్ వినియోగదారులకు అందుబాటులోకి తేవటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బాలాజీ ఏజెన్సీస్లో ఏర్పాటు చేసిన ఆహూజా లైవ్ డెమో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని బాలాజీ ఏజెన్సీస్లో ఏర్పాటు చేసిన ఆహుజా స్టూడియో మాస్టర్ సౌండ్ సిస్టమ్ల లైవ్ డెమో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వరరెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్, ఆహుజా సంస్థ ఏరియా సేల్స్ మేనేజర్ విశ్వనాథ్, బాలాజీ ఏజెన్సీస్ అధినేతలు నంద్యాల రాధాకృష్ణమూర్తి, నంద్యాల యోగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ బాలాజీ ఏజెన్సీస్లో ఏర్పాటు చేసిన ఆహుజా కంపెనీకి సంబంధించి సౌండ్ సిస్టంలను పరిశీలించారు. వాటికి సంబంధించిన అధునాతన టెక్నాలజీ వివరాలను సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. బాలాజీ ఏజెన్సీస్లో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టంలకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. అనంతరం ఆహుజా సంస్థ ఏరియా సేల్స్ మేనేజర్ విశ్వనాథ్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఆహుజా సంస్థకు సంబంధించి అధికారిక డీలర్ అయిన బాలాజీ ఏజెన్సీస్లో ప్రతి సంవత్సరం నూతన టెక్నాలజీ మార్కెట్లకు వచ్చిన సౌండ్ సిస్టంలకు సంబంధించి లైవ్ డెమో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనివల్ల వినియోగదారులు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి తమకు నచ్చిన సౌండ్ సిస్టంలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే తమ వద్ద సర్వీస్కు కూడా అవకాశం ఉందని వివరించారు. ఈ లైవ్ డెమో కార్యక్రమాన్ని ప్రజలు సందర్శించి తమకు ఇష్టమైన సౌండ్ సిస్టంలను కొనుగోలు చేయాలని వారు కోరారు. ఈ ఆహుజా ఎగ్జిబిషన్ పెట్టడానికి మేము ముఖ్యమైన కారణం ఏంటంటే మన హైరస్ సోదరులకు మన ఆహుజా కానీ స్టూడియో మాస్టర్లో కొత్త ప్రోడక్ట్స్, లేటెస్ట్ ప్రోడక్ట్స్, న్యూ జనరేషన్ ప్రోడక్ట్స్, క్లాస్ డి టెక్నాలజీ, ఇయర్ రేపు అంతా డిజిటల్. సో మన హైరర్స్కి ఈజీగా ఆపరేట్ కావడానికి సులువైన ఇన్స్ట్రుమెంట్స్ మనం తెచ్చాము. సో అది చూపించడానికి, ఎందుకంటే ఈ అవకాశం అందరికీ దొరకదు. సో మేము ఇక్కడ పెట్టి అందరికీ చూపించి వాళ్ళకు కూడా అర్థం చేసుకునేటట్టు పెట్టడానికి కారణం మెయిన్ ఈ ఎగ్జిబిషన్ అనేది మేము ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. సో కంటిన్యూస్గా మనం లాస్ట్ ఇయర్ కూడా చేసాము. దానివల్ల చాలామంది హైరర్స్ లబ్ధి పొందారు. అలాగే సేమ్ ఈ ఇయర్ కూడా మనము అదే ప్లాన్తో మన డీలర్ కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఆయన రిక్వెస్ట్ పరంగా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సో డీలర్ వచ్చేసి మన బాలాజీ ఏజెన్సీస్ కర్నూల్. ఈయన ఆథరైజ్డ్ డీలర్ ఓన్లీ ఫర్ కర్నూల్. సో ఎక్స్క్లూజివ్ డీలర్ బాలాజీ ఏజెన్సీస్. మేము ఇది 1972లో స్టార్ట్ చేశాము. ఇక్కడికి 1978లో వచ్చాము ఈ షాప్కు. అప్పటి నుంచి గత 40 ఏళ్ళుగా ఈ షాపు మేము ఆహుజా సౌండ్ సిస్టమ్,
స్టూడియో మాస్టర్ సౌండ్ సిస్టమ్ పబ్లిక్ అమ్ముతున్నాము. దినదినాభివృద్ధి చెందుకుంటా ఈరోజు చాలా వెరైటీస్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. డీజే సిస్టమ్స్లో దే ఆర్ నౌ పైనీర్స్. చాలా హయ్యర్ వాటేజ్ వరకు ఏ వాటేజ్ కావాలంటే ఆ వాటేజ్ 1000 వాట్, 2000 వాట్, 3000 వాట్, 10,000 వాట్, 20,000 వాట్ వరకు ఇవ్వగలుగుతున్నాము. సేల్స్ తర్వాత సర్వీస్ ఇవ్వడం మా ప్రత్యేకత. మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండకుండా కస్టమర్ కావలసిన వెరైటీలో మేము మ్యాచ్ చేసి ఇవ్వగలుగుతాము. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్కు అభినందనల వెల్లువ ఇంకా కొనసాగుతూనే ఉంది. నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో ఉన్న ఆయన కార్యాలయంలో పలువురు కలిసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను అభినందించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్కు అభినందనల వెల్లువ ఇంకా కొనసాగుతూనే ఉంది. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అభినందనలు తెలియజేసేందుకు వచ్చేవారితో ఆయన కార్యాలయం సందడిగా మారింది. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను పలువురు కలిసి అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. ఇష్టం ఉంటే చేదు కూడా తీయని, కష్టం అంటే దూది కూడా భారమే. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా. పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.